హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మా ఊరి మాటలు తెలుగు ఛానల్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. ముందుగా అందరికీ తెలంగాణ బతుకమ్మ శుభాకాంక్షలు. ఫుల్ ఫీవర్ ఉండే, అయినా కూడా 10 మందిలోకి పోతే అది ఇంకా ఉండదని అంటారు కదా. ఇంకా అంత ఫీవర్తో కూడా ఇంకా ఆటనైతే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే ఒక 2 అవర్స్ అయితే మన ఏంటిది అక్కెమ్మ బతుకమ్మ పాటతో అయితే బతుకమ్మనైతే ఆడడం జరిగింది. ఆ తర్వాత అయితే ఇంకా పిల్లలు కోలాటాలు చాలా చాలా రకాలుగానైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. గర్భా సాంగ్స్ కూడా 2 టైమ్స్ చాలాసేపు అందరికి ఇంకా చెమటలు వచ్చేంత వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. నేనైతే ఇంకా ఎప్పుడూ ఇంతలా ఎంజాయ్ అయితే చేయలేదు. పుట్టినప్పటి నుండి అంత ఎంజాయ్ చేశాను. కానీ హెల్త్ మొత్తం నీరసంగా ఉన్నా కూడా ఇంకా అలా ఆడుతూ పాడుతూ ఉంటేనైతే అసలు ఇంకా నేను చూసుకుంటూ ఉండలేకపోయాను. ఇంకా ఫుల్ ఆటలు అయితే ఆడేశాను ఫ్రెండ్స్. కానీ ఇంకా మార్నింగ్ లేచేసరికి చూడాలి, ఇంకా మొత్తం నీరసం అయిపోయినాయి, మొత్తం నొప్పులు వచ్చేసినాయి వాళ్ళని. కానీ ఈ ఎంజాయ్మెంట్ అనేది మళ్ళీ దొరకదు కదా ఫ్రెండ్స్. అందుకేనైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను. ఈ సాంగ్స్ కూడా ఉంచుదాం అనుకున్నాను, కానీ ఇంకా సాంగ్స్ ఉంచడం వల్ల కాపీరైట్స్ ఇంకా అవన్నీ స్ట్రైక్లు అవన్నీ ఎందుకు వచ్చిన బాధ, రిస్క్ అని చెప్పి అయితే నేనైతే తీసేయడం అయితే జరిగింది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్? బాగా ఎంజాయ్ చేశారా? మనకు ఓపిక సాధ్యమైనంత వరకు అయితే ఎప్పుడు హ్యాపీగా సంతోషంగానైతే ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. వచ్చిన కాడికి ట్రై చేయాలి, ఊరికే ఉండకూడదు. చూడండి పిల్లలు ఎంత బాగా ముద్దొస్తున్నారు. లంగా ఓనీలు వేసుకొని మా దగ్గరనైతే తెలంగాణలో ఇది దసరమ్మ పండగ చాలా అంటే చాలా బాగా జరుపుకుంటాం. సద్దుల పండగని అయితే అసలు మర్చిపోలేము. 1 ఇయర్కి ఒకసారి మళ్ళీ ఎప్పుడు వస్తుందో అన్నట్టుగానైతే అసలు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాము. అస్సలు మిస్ కానిచ్చుకోవద్దు ఫ్రెండ్స్. ఏ క్షణము ఎలా ఉంటామో తెలియదు. ఉన్నప్పుడు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, అదే నా సిద్ధాంతం. అందుకే నాకు అంత ఫీవర్ వచ్చినా, అంత నీరసంగా ఉన్నా, మా ఇంట్లో వాళ్ళు వద్దు అన్నా కూడా ఆడుకుంటూ అయితే ఉండిపోయాను. రేపు రెస్ట్ తీసుకున్నా పర్వాలేదు.